నా పేరు షేక్ యాకూబ్ షావ్లి, ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఇల్లందు. ఈరోజు ఇల్లందు సోలార్ ప్లాంట్ కార్మికుల నిర్మాణ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ జనరల్ బాడీలో ఏదైతే 16వ తారీఖు నాడు సింగరేణి జిఎం ఆఫీస్లో పనిచేస్తున్న కన్వీనియన్స్ వెహికల్ డ్రైవర్ కంప ప్రసాద్ మృతి చెందాడు, విధి నిర్వహణలోనే గుండెపోటుతో చనిపోయాడు. కామ్రేడు కంప ప్రసాద్కు ఏదైతే ఫిబ్రవరి 26, 2024 హైదరాబాద్ ముఖ్యమంత్రి ఛాంబర్లో ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సింగరేణి చైర్మన్ బలరాం సార్ గారు కూడా ఆ ప్రెస్ మీట్లో ఉన్నారు. ఆ ప్రెస్ మీట్లో వారు మాట్లాడుతూ సింగరేణిలో ఇవాళ ఇన్సూరెన్స్ స్కీమ్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా సింగరేణిలో పర్మనెంట్ కార్మికుడు చనిపోతే ₹1 కోటి నష్టపరిహారం ఇన్సూరెన్స్ చెల్లిస్తుంది. అట్లనే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుడు కూడా చనిపోతే ₹40 లక్షల ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఇది మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఘనత అని ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రకటనను ఇలా సింగరేణిలో 2 నెలలు అయితే ఉంటే అమలు కాలేదని మీనామేషాలు లెక్క పెడతా ఉన్నారు. కామ్రేడ్ కాంపాటి ప్రసాద్కు 40 లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చేదాకా ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సింగరేణి అధికారులను వదిలిపెట్టదని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తుందని సోలార్ కార్మికుల జనరల్ బాడీలో ఇటు సింగరేణి యాజమాన్యాన్ని అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.